రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో దీని విషయంలో మాజీ డీఎస్పీ ఇంటెలిజెన్స్ దానికి సంబంధించినటువంటి ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో తనని ఇటీవలే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. తన పైన ఏదైతే పంజాగుట్ట పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. మరి సిరిసిల్లలో అక్కడికి వెళ్ళి అక్కడ పోలీస్ హెడ్ క్వార్టర్లో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా సమాచారం అందుతా ఉంది. సో దీనికి సంబంధించి చూసినట్లయితే గత వారమే ప్రణీత్ రావును పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కూడా ఇంటెలిజెన్స్కి సంబంధించి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఆ డాటాలు కానీ ఫైళ్లు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తను ధ్వంసం చేసినట్లుగా తెలుస్తా ఉంది. దాదాపుగా 45 ఏవైతే హార్డ్ డిస్కులు ఉన్నాయో అవన్నీ కూడా తను తీసుకొని వాటిని డ్యామేజ్ చేసినట్లుగా ధ్వంసం చేసినట్లుగా తెలుస్తా ఉంది. మళ్ళీ తన పర్సనల్గా కూడా తను కాపీ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇంకా దాదాపుగా 1600 పేజీల ఉన్న 1600 ఫోన్ కాల్స్కి సంబంధించినటువంటి డాటాను కూడా తను డ్యామేజ్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఇంకా ఏవైతే ప్రణీత్ ఆయనతో పాటు ఉన్నటువంటి ఈ కేసులో సంబంధం ఉన్నటువంటి ఇతరులపైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి నిన్న పంజాగుట్ట పిఎస్లో వచ్చేసి అడిషనల్ డిఎస్పీ ఎవరైతే అడిషనల్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో తను రమేష్ అని చెప్పి కూడా పంజాగుట్ట పిఎస్లో తన పైన కేసు కూడా పెట్టడం జరిగింది. వారు దానిపైన ప్రణీత్ రావు పైన ఇతర కొన్ని సెక్షన్ల తోటి ప్రణీత్ రావు పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ ఐపీసీ సెక్షన్స్ 409, 427, 201తో పాటు ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద 65, 66, 70 ప్రకారంగా కూడా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి ఎస్ఐబి డిఎస్పీ ప్రణీత్ రావు పైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ను విధుల్లో నుంచి ఇటీవలే తప్పించింది. ఇక అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సస్పెండ్ అయినటువంటి ప్రణీత్ రావు అంశంలో ఎన్నో కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఎస్ఐబిలోని ఎస్ఓటీ టీంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను ప్రణీత్ రావు మాయం చేసినట్లుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. మొత్తం 42 హార్డ్ డిస్క్లను ప్రణీత్ రావు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తేల్చారు. ఇక 1600 పేజీల కాల్ డేటాను కూడా ప్రణీత్ రావు ధ్వంసం చేశారని చెప్పి కూడా వారు నిర్ధారించడం జరిగింది. ఇక కీలకమైనటువంటి ఎస్ఓటీ లాకర్ రూమ్ లో ఉన్నటువంటి ఫైల్స్ మొత్తం కూడా ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పోలీస్ శాఖ గుర్తించింది. ఇక కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు కాల్ రికార్డులు, కొన్ని ఐఎంఈ నంబర్లతో పాటు ఐపీడిఆర్ డేటాను కూడా నాశనం చేసినట్లు గుర్తించారు. ఇక స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ తయారు చేసినటువంటి డేటా ఏదైతే ఉందో వాటిని కూడా మొత్తం ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి హెచ్డిడికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని కూడా ధ్వంసం చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్ అయినట్లుగా కూడా అతన్ని పంజాగుట్ట పోలీసులు సిరిసిల్లలో అదుపులోకి తీసుకున్నట్లుగా, ఇటు హైదరాబాద్కు తీసుకున్నట్లుగా కూడా తీసుకురానట్లుగా కూడా సమాచారం అందుతా ఉంది. మరి ఈ విషయంలో చూసినట్లయితే మనము ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి చూసినట్లయితే దేశ భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే డిఫెన్స్, ఆర్మీ, నేవీ, ఇట్లా ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి విషయాలు కూడా ఉంటాయి. ఇంకా బీడీఎల్కి సంబంధించిన ఉంటాయి. అట్లాగే సైన్స్కి సంబంధించినటువంటి సంబంధించినటువంటి అంశాలు ఎన్నో ఉంటాయి. ఇంకా శత్రు దేశాలకు సంబంధించినటువంటి పాకిస్తాన్ దేశం కావచ్చు, ఇంకా ఏవైనా వారికి కూడా ఎందుకంటే ఇట్లాంటి స్పెషల్ బ్రాంచ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏవైనా కూడా కోర్టు జ్యుడిషియల్ ప్రకారంగా పర్మిషన్ తోటే ఇట్లాంటివి చేయాల్సి ఉంటుంది. కానీ ప్రణీత్ రావు ఎవరైతే మాజీ డిఎస్పీ ఉన్నారో వారు ఒక ఏదైతే ఇంతకు ముందు అధికారంలో ఉన్నటువంటి వారు ఉన్నారో పొలిటికల్ పరంగా తను సపోర్ట్ తోటి ఈ విధంగా చేసినట్లుగా తెలుస్తా ఉంది. మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రముఖుల డాటాను తను రికార్డ్ చేసినట్లుగా, ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా కూడా తెలుస్తా ఉంది. మరి ఇంకా దీన్ని ఎట్లా ఆలోచించాల్సి ఉంటుందంటే తను ఆ డాటాను కూడా ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వడం కానీ చేయడము, అట్లాగే వేరే శత్రు దేశాలకు భద్రతా విషయాలకు సంబంధించినటువంటివి కూడా చాలా ఉంటాయి. మరి ఎవరినైనా బ్లాక్మెయిల్ చేసిన విషయాలు కూడా ఉంటాయా? ఈ విధంగా కూడా మనము ఆ కోణంలో కూడా ఆలోచించాల్సి ఉంటుంది. మరి ఇలాంటి విషయాలైతే కోర్టు పర్మిషన్ లేనిదైతే ఏవి కూడా చేయకుండా ఉండాల్సి ఉంటుంది. ఒక సీసీ కెమెరాకు సంబంధించినటువంటి విషయము మనము అది చూడాలంటేనే కోర్టు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో, అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వారి పర్మిషన్ తీసుకుంది అవి తీసుకోవడానికి ఉండదు, అవి కాపీ చేసుకోవడానికి ఉండదు.
అట్లాంటిది దాదాపు అతను 2017 నుంచి ఇందులో ఉన్నాడు. 2023లో వారు ప్రమోషన్ పొందడం జరిగింది. సో, 2023లో ఎప్పుడైతే ఎలక్షన్స్‌కి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్‌కి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చాయో, అప్పుడు తను సీసీ కెమెరాలు ఆఫ్ చేసి దానికి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్‌లని కానీ, సంబంధించినటువంటి పూర్తి ఏవైతే ఫైల్స్ ఉన్నాయో, స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఎవరైతే సేకరించినటువంటి డాటా ఉంటాయో, అవన్నీ కూడా ధ్వంసం చేసినట్టుగా తెలుస్తా ఉంది. తను కాపీ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. మరి వీటిపైన తన పైన ఆహ్, తనతో పాటు ఇంకా తనకు సహకరించినటువంటి ఇతరులపైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి నిన్ననే మనకు పంజాగుట్ట పిఎస్‌లో కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి మరి యాక్షన్ తీసుకోనున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి విచారణ కూడా చేయనున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. మరి ఏం చేస్తారు ఈ విషయంలో? తన దగ్గర ఎట్లాంటి డాటా ఉంది? ఎవరి ఫోన్ ట్యాపింగ్‌లో చేశారు? దాదాపు 1600 ఫోన్ నంబర్స్‌కి సంబంధించినటువంటి ఫోన్ డాటా తను డిలీట్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. మరి ఆ వ్యక్తులు ఎవరు? ఆ ప్రముఖులు ఎవరు? ఎందుకంటే ఇంతకు ముందు కూడా మనం చూసినట్లయితే మన రాష్ట్ర గవర్నర్ ఎవరైతే డాక్టర్ తమిళిసై గారు ఉన్నారో తను కూడా ఒకానొక టైంలో దీనిపైన ఆరోపణ చేయడం కూడా జరిగింది. మరి ఇంకా కొంతమంది కూడా దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లుగా అని చెప్పి కొంతమంది ప్రముఖులు కూడా మనకు ఆ మధ్య కాలంలో ఆరోపణలు చేసినట్లుగా సమాచారం ఉంది. సో, మరి ఈ పరంగా ఆలోచిస్తే దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయాలు, మన డిఫెన్స్‌కి సంబంధించినటువంటి విషయాలు, సైంటిఫిక్‌కి సంబంధించినటువంటి విషయాలు, బీడీఎల్‌కి సంబంధించినటువంటి విషయాలు, డీఆర్‌డీఓకి సంబంధించినటువంటి విషయాలు, ఇట్లా ఎన్నో కూడా మన సంస్థలకు సంబంధించినటువంటి చాలా సీక్రెట్‌గా మనము మన దేశానికి సంబంధించినటువంటివి, రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కొనసాగుతూ ఉంటాయి. మళ్ళా ఇట్లా ఒక కోణంలో తీసుకున్నట్లయితే అతను ఆ డాటాను ఎవరికైనా అమ్ముకున్నట్లుగా కూడా ఆలోచించాల్సి ఉంటది ఒక కోణంలో. ఇంకా చూసుకున్నట్లయితే కొన్ని ఫోన్ కాల్స్ ఇట్లాంటి రికార్డ్ చేయడం అనేది పర్సనల్‌కి సంబంధించి వ్యక్తిగత విషయాలు కూడా ఉంటూ ఉంటాయి. ప్రముఖులకు సంబంధించినటువంటివి కావచ్చు, సామాన్యులవి కావచ్చు, ఎవరివైనా కూడా ఉంటూ ఉంటాయి. మరి వాళ్ళని కూడా బ్లాక్‌మెయిల్ ఏమైనా చేసి ఉంటారా అనే కోణంలో కూడా ఆలోచించాల్సి ఉంటాది. ఎందుకంటే చిన్న చిన్న ఏం తెలవని చిన్న ఐటీకి సంబంధించినటువంటి ఈ ఒక సాఫ్ట్‌వేర్‌కి సంబంధించినటువంటి విషయాలు తెలిస్తేనే ఎన్నో బ్లాక్‌మెయిల్స్, ఎన్నో ఎన్నో ఇష్యూస్ జరుగుతా ఉన్నాయి. సైబర్ క్రైమ్స్‌కి సంబంధించినటువంటి, ఫ్రాడ్‌కి సంబంధించినటువంటివి, డబ్బులకు సంబంధించినటువంటివి కావచ్చు, ఇంకా పర్సనల్ విషయాలకు సంబంధించినటువంటివి కావచ్చు, ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఎన్నో జరుగుతా ఉన్నాయి. మరి అట్లాంటిది ఇట్లాంటి పొజిషన్‌లో ఉన్నటువంటి వ్యక్తులు ఇంత అఫీషియల్‌గా తన పైన తనకు ఒక అధికారంలో ఉండి ఇట్లా యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించిన విషయాలు కావచ్చు, అట్లాగే సామాన్యులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, పబ్లిక్‌కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి చాలామంది ఎంతోమంది ప్రముఖులు, అవార్డీస్ ఉంటారు. పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇతరత్ర ఎన్నో మంచి మంచి పొజిషన్‌లలో ఉన్నటువంటి వారు ఉంటూ ఉంటారు. సో, మరి వాళ్ళకి సంబంధించినటువంటి డాటా అయ్యుండొచ్చు. ప్రతిపక్ష నాయకులకు కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఇంకా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇట్లా సైంటిస్ట్‌లు ఎంతోమంది ఉండి ఉంటారు. సో, ఇట్లా చాలా కోణంలో కూడా మనము ఆలోచించాల్సినటువంటి విషయం. సో, ఇట్లా జరిగితే ఎట్లా దేశ భద్రతకు కావచ్చు, సామాన్యులకు పబ్లిక్‌కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, వీటన్నిటి కోణంలో కూడా ఆలోచించాల్సిన విషయం ఉంటది. అట్లాగే విచారణ చేయాల్సినటువంటి విషయం ఉంటది. ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి అడిషనల్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో తను రమేష్ గారు, వారు కూడా ఇతరుల పైన తనకు సహకరించినటువంటి వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కేసు పెట్టడం జరిగింది అనంటే మనము ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే తను ఎప్పుడైతే అధికారంలో ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ రాకముందు ఏదైతే విషయం ఉందో దానికి సంబంధించి చూస్తే తనకు సపరేట్‌గా 1, 2 రూమ్‌లు తనకు సపరేట్‌గా ఉండేటివి, తనకు సంబంధించినటువంటి సిస్టమ్స్ సపరేట్‌గా ఉండేటివి, తనకు సంబంధించినటువంటి ల్యాప్‌టాప్స్ సపరేట్‌గా ఉండేటివి, తనకు రూమ్స్ సపరేట్‌గా ఉండేటివి, ఆ ఇంటర్నెట్ కూడా సపరేట్‌గా ఉపయోగించేవాడు అన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. సో, మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏ విధంగా యాక్షన్ తీసుకోనుంది అన్నట్లుగా కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఏదైతే సెక్షన్స్ పంజాగుట్ట పిఎస్‌లో తన పైన నమోదైనటువంటి సెక్షన్స్ ఉన్నాయో అవి ఒక్కసారి దాదాపుగా దగ్గరలో గనుక చూసినట్లయితే నమ్మక ద్రోహము, ఇంకా అధికార దుర్వినియోగము, దుష్ప్రవర్తన, అట్లాగే ప్రజా ఆస్తి విధ్వంసం, కావాలని సిస్టంలో ఉన్నటువంటి డాటాని డిస్ట్రాయ్ చేయడం లాంటివి, ఇంకా మోసపూరితంగా చేయడం వంటి సెక్షన్ పైన ఇతని పైన కేసులు నమోదైనట్లుగా కూడా తెలుస్తా ఉంది. మరి ఇప్పుడైతే మనకు పంజాగుట్ట పోలీసులు అక్కడ సిసిసిల్లలో తనని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. తనని హైదరాబాద్‌కు తీసుకున్నట్లుగా కూడా సమాచారం అందుతా ఉంది. మరి ఏ విధంగా విచారిస్తారు, ఏ కోణంలో విచారిస్తారు, అది ఎంతవరకు ఆ ఆరోపణలు కరెక్ట్ అనేది కూడా మొత్తానికైతే తనని ఇప్పటికైతే సస్పెండ్ చేశారు. అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా సమాచారం అందుతా ఉంది. మరి విచారించి దానికి సంబంధించినటువంటి విషయం ఏంటిది అనేది మనకు
పోలీసులు తెలియజేయాల్సి ఉంది. సో, ఆ ఆరోపణలు ఎంతవరకు కరెక్టు, అతను ఎవరెవరివి కాల్ డేటా అనేది రికార్డ్ చేశారు, తన దగ్గర ఏ విధమైనటువంటి సమాచారం ఉంది, ఎవరికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం ఉంది, ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేశాడు. ఎందుకంటే దాదాపు 1600 ఫోన్ కాల్స్‌కి సంబంధించినటువంటి డాటా సేకరించినట్లుగా తెలుస్తా ఉంది. దాన్ని ధ్వంసం చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఇంకా దాదాపు ఒక 45 హార్డ్ డిస్క్‌లు తనొచ్చేసి డ్యామేజ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇట్లా ఏదైతే స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు సెపరేట్‌గా స్పెషల్‌గా సేకరించినటువంటి డాటా ఉందో వాటికి సంబంధించినటువంటివి కూడా పూర్తి స్థాయిలో స్పెషల్ లాకర్‌లో పెట్టినటువంటి వాటిని కూడా తను ధ్వంసం చేసినట్లుగా తెలుస్తా ఉంది. సో, తనకు సహకరించినటువంటి అధికారులు కూడా ఉన్నట్లుగా అడిషనల్ ఎస్పీ ఆ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌కి చెందినటువంటి అడిషనల్ ఎస్పీ రమేష్ గారు కూడా నిన్న కేసు నమోదు ఇక్కడ కంప్లెయింట్ చేయడం జరిగింది. వీరు పంజాగుట్ట పిఎస్ వాళ్ళు దానిపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. సో, దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఎవరైతే అఫీషియల్‌గా ఉన్నటువంటి జ్యుడిషియల్ కోర్టు పర్మిషన్ లేకుండా ఇట్లాంటివి చేయకూడదు. కానీ ఇట్లాంటివి జరిగినవి అనంటే మనము దీన్ని భయభ్రాంతులకు గురి కావాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే ఎవరైనా కూడా ఇప్పటికే సాఫ్ట్‌వేర్స్, సైబర్ క్రైమ్స్‌కి సంబంధించినటువంటి ఎన్నో జరుగుతా ఉన్నాయి. మరి ఇట్లాంటి సందర్భంలో అధికారులు కూడా ఇట్లాంటివి అధికార దుర్వినియోగం చేస్తున్నారు అనంటే ఉన్నటువంటి పొలిటికల్ ప్రకారంగా కావచ్చు, అధికారుల ప్రకారంగా కావచ్చు, సామాన్య ప్రజలకు సంబంధించినటువంటివి కావచ్చు, దేశ భద్రతకు సంబంధించినటువంటివి కావచ్చు, ఇంకా ఇతరత్ర మన దేశానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్, డిఫెన్స్, డిఆర్‌డిఓ, సైంటిఫిక్ ఇట్లా ఎన్నో రకాలుగా మనము ఎక్కువ శాతంలో ఆలోచించాల్సి ఉంటది. సో, మరి ఇప్పటివరకైతే ఉన్నటువంటి సమాచారం ఇది. తన పైన ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోనున్నారు, తనను విచారించనున్నారు అనేది తెలుసుకోవాల్సి ఉంది. సో, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అయితే అప్డేటు. మనము పంజాగుట్ట పిఎస్ నుంచి సతీష్, కెమెరామెన్ రాఘవేంద్రతో.